ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడిని నడి రోడ్డు మీద గుంపుగా ఉన్న ప్రజలు కొట్టుచుండగా అదే మార్గంలో వెళ్తున్న ఒక దయాప్రాప్తుడైన వ్యక్తి తన కారు దిగి జరిగిన సంగతి తెలుసుకొని ఆ యవనస్తుడు దొంగనే విషయాన్ని తెలుసుకొని ఆ యవనస్తుడు చేసిన దొంగతనానికి నష్టపరిహారాన్ని చెల్లించి ఆ యవనస్తుని తన కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి కొంత ఆహారం పెట్టి కొంత ధనం ఇచ్చి, ఇకపై నీవు దొంగతనాలు చేయొద్దు, చెడు మార్గంలో నడవద్దు, క్రీస్తుని విశ్వసించు, పరిశుద్ధంగా జీవించని చెప్పి ఆ యవనస్తుని పంపించేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడు తరువాత మారక తనకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఇంకా అనేక దొంగతనాలు హత్యలు చేస్తూ ఉండగా చివరకు పోలీసులకు పట్టబడి కఠినమైన శిక్ష పొందడానికి న్యాయస్థానానికి తీసుకుని రాబడగా ఆ న్యాయస్థానంలో ఉన్న న్యాయాధిపతిని చూచి ఆ దొంగ ఎంతగానో సంతోషించి, అయ్యా న్యాయాధిపతి గారు, నేను గుర్తున్నానా, నేనేనయ్యా, మీరు నన్ను కారులోనికి తీసుకుని మీ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆహారం పెట్టారు, ధనం ఇచ్చారు, నా ఎడల ఎంతో ప్రేమను చూపించారు, మీరు ఎంతో దయాప్రాప్తులు, ఆ దినాన్ని నన్ను కరుణించారు కదయ్యా, ఈ దినాన్ని కూడా నన్ను కరుణించి నన్ను తప్పించండి అని ఆవేదనతో ప్రాధాయపడ్డాడు. అయితే ఆ న్యాయాధిపతి ఆ దొంగతో, ఆనాడు నిన్ను ఒక స్నేహితుడిగా భావించి ఆపద నుండి రక్షించాను, బ్రతకడానికి నీకు ఒక మార్గాన్ని నేను చూపించాను, అయితే నువ్వు మారక నీవు ఇష్టం వచ్చినట్లు జీవించి భయంకరమైన శిక్షకు పాత్రుడిగా ఈ న్యాయస్థానంలో నీవు నిలబడ్డావు, ఈ న్యాయస్థానంలో తీర్పు తీర్చడమే జరుగుతుంది కానీ నిన్ను విడిపించడానికి రక్షించడానికి వీలు లేదని ఆ యవనస్తుడితో చెప్పారు. వెంటనే ఆ యవనస్తుడు, నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేకపోయానని చెప్పి ఎంతో ఆవేదనతో బాధపడ్డాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొనక, మనస్సు మార్చుకొనక, సద్వినియోగం చేసుకొనక, దుర్వినియోగం చేసుకుంటే గనుక కఠిన శిక్షకు పాత్రులుగా చేయబడక తప్పదు. ఆమేన్.